ఇదయ్యాడు. నీకు అదృష్టం వచ్చింది కదా మినిస్టర్ అయింది. అదే హాఫ్ మినిస్టర్ కదా, ఫుల్ మినిస్టర్ కాదు కదా, 5 సంవత్సరాలు కాదు కదా. కాబట్టి మనం నీకేదో మైక్ ఉంది, టీవీ ఉంది, మ్యాగజైన్ ఉంది మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. నువ్వు అంత సంస్కరణ తెచ్చి ప్రజలకు మేలు చేసి ఉంటే నీ 11 సీట్లు ఎందుకు వస్తాయి? నీకు కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు కదా. అసెంబ్లీకి రారు, బయట ప్రసంగం కాబట్టి అదే సాక్షి లేకపోతే ఏంటి మీ పరిస్థితి? నువ్వు అనగానే ఈయన్ని నువ్వు 20 కోట్లు ఇచ్చి నా పక్కన కూర్చున్నాడని, నీకు సాక్షి పేపర్లు అవుతే ఇంట్లో కూర్చున్నాడు దుప్పడేసుకుని ఉండబట్టి మాట్లాడుతున్నావు. కాబట్టి మనం స్టాండర్డ్స్ ఎక్కడ ఉండాలి? మనం చేసే పనుల్లో స్టాండర్డ్స్ ఉండాలి, నిజాయితీ ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేది ఉండాలి. బియ్యం స్కామ్ అందరూ తెలుసు. మీ మచిలీపట్నంలో బియ్యం ఏం జరిగిందో అంటే వ్యక్తిగతంగా పోవద్దు. వ్యక్తిగతంగా పోతే చాలా ఉంటాయి. నువ్వే వ్యక్తిగతంగా పోవద్దని చెప్పి అనగానే మమ్మల్ని 25 కోట్లు అడగడం ఏంటి? సాక్ష్యం ఉందని దగ్గర 25 కోట్లు చూపిస్తావా? ఇలా మాట్లాడటం అనేది మంచిది కాదు. మీరు తెలివిగల వాళ్ళు. తర్వాత ఆ పాస్బుక్ చూపిస్తారు, ఇందుట్లో అది ఉంది ఇది ఉందని. అది ఉండాలండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చావు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ తీసేసావు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నావు. లోపల వ్యక్తులు మారరు కదా. నువ్వేమిచ్చావు కొత్తగానే అడుగుతున్నావు. ల్యాండ్ విషయంలో కొత్తగా నువ్వు కాదు, ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు. ఎందుకంటే నా భూమికి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది అంతే. నా భూమి ఎంత ఉంది అంతే ఇవ్వాలా. సర్టిఫికేట్ మారచ్చు, ఒకళ్ళు వైట్ పేపర్ మీద ఇవ్వచ్చు. నువ్వు అయితే 3 రంగులు వేస్తావు, కరెంట్ స్తంభాలకి ఇలాగేసినట్టు, మేము ఇంకో రంగు వేసుకోవచ్చు. కానీ లోపల విషయం మారదు కదా. ఈ మాత్రం చిన్న విషయాన్ని మీరు గ్రహించలేకుండా ఎందుకు మారుతున్నారు? మేము అప్పటికిప్పుడు ఒకటే చెప్తున్నాం, నువ్వు రాళ్ళు వేయటం తప్పు. ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి కానీ ఉన్మత్త అధికారాలు లేవు. నీ భాషలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం, ప్రజలు ఆమోదించే అధికారమే నీకు ప్రభుత్వం ఇచ్చింది. అందుకే 150 ప్రజలు ఇచ్చారు, అందుకే 150 సీట్లు ఇచ్చారు. ఎందుకు తీస్తారు అధికారం? నువ్వు అన్నవే భగవంతుడు దయ తెలిచాడు, నీకు అధికారం ఇచ్చాడు, నిలుపుకోవాలి, సత్ప్రవర్తన చేయాలన్నావు. మరి నీకు అధికారం వచ్చింది కదా, 151 సీట్లు ఇచ్చారు, రికార్డు బ్రేక్. మరి నువ్వెందుకు నిలుపుకోలేకపోయా? ఈ నీతి సూత్రాలు మీ నాయకుడికి చెప్పు, మాకుగా చెప్పాల్సింది. అక్కడ ఆయనకి చెప్పి వెళ్ళి ఎందుకు సూత్రాలు అనగానే నేను ఇలా చెప్పానన్నా నువ్వు కూడా అది ఫాలో అవ్వని చెప్పి మీ నాయకుడికి చెప్తే మేము కూడా సంతోషిస్తాం. చెప్పానని చెప్తే అలాగే సాయి ప్రసాద్ గారు, అసలు నువ్వెవడండి మా చీఫ్ సెక్రటరీ నుంచి నువ్వు మాడతాకి? మేము మా ఇష్టం వచ్చిన చీఫ్ సెక్రటరీ పెట్టుకుంటాం. నువ్వు చీఫ్ సెక్రటరీ పెట్టినప్పుడు డీజీపీని పెట్టినప్పుడు మేము అడిగామా, కామెంట్ చేసామా? ఇది ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయం. నువ్వెవడ క్వశ్చన్ చేయడానికి? క్వశ్చన్ చేస్తారు, అసెంబ్లీకి రా మాట్లాడు కానీ కెపాసిటీ ఉంటే. సాయి ప్రసాద్ మమ్మల్ని పొగిడాడు. నేను ఇప్పటికీ చెప్తున్నా, సర్వే ఎక్విప్మెంట్ కానీ, సర్వే విధానం కానీ, సర్వే టెక్నాలజీ కానీ తప్పు లేదు. అది మంచిదై ఉండొచ్చు. ఏం తప్పుడుతున్నావు నువ్వు? 5% వచ్చిన డిఫరెన్స్ని ఎందుకు వదిలేసావు అంటే, నా భూమిలో 5% పోతే నేను ఒప్పుకుంటానా? 5% ఎక్కడ కలుస్తుంది? అది చెప్పాలి కదా సమాధానం. నువ్వు రైతులను ఒప్పించాలి కదా. ఎక్కడ ఒప్పించావు నువ్వు? ఏ సెక్షన్లు చెప్తావు? సెక్షన్లు ఎవరికి కావాలి? రైతుకి సెక్షన్లు పెట్టిపోతాడు రైతు. గోదావరి జిల్లాకి 150 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబంలో పొలం ఉంది, దాని హద్దులు వాళ్ళు పెడుతున్నావు. పెడితే 10 సెంట్లు తేడా వస్తుంది, ఊరుకుంటారు వాళ్ళు? ఆ మాత్రం తెలియదు? రైతు కుటుంబంలో నుంచి ఉన్నవాడే కదా నువ్వు కూడా. సాయి ప్రసాద్ గారు పొగిడాడు, మీరు ఎట్లా చీఫ్ సెక్రటరీ పెడతాం? అసలు నీకెందుకు సాయి ప్రసాద్ గురించి? సాయి ప్రసాద్ అప్పుడు పొగిడితే ఇప్పుడు మేము ఆయన్ని శిక్షించాలా? అసలు నీకేం కెపాసిటీ ఉంది? ఏ హోదాలో మాట్లాడుతున్నావు? నీకు మైక్ ఇచ్చాడు సాక్షి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఎవరు చీఫ్ సెక్రటరీ పెట్టుకోవాలా, ఎవరిని డీజీపీ పెట్టుకోవాలా, ఎవరిని ఏ పోస్టులో పెట్టాలనేది గవర్నమెంట్ యొక్క ప్రిరోగేటివ్ రైట్. అంటే మా యొక్క విధాన నిర్ణయం ఏది, నువ్వు క్వశ్చన్ చేయడానికి లేదు. ఒకవేళ నువ్వు దాని మీద మాట్లాడదాం, అసెంబ్లీకి రా మాట్లాడదాం. నువ్వు మీ నాయకుడు అసెంబ్లీకి రండి, మాట్లాడదాం. నువ్వు రాలేవు కాబట్టి ఎవరన్నా పంపించు. కాబట్టి ఏదో మీకు మైక్ ఉందని ఇష్టం వచ్చిన మాట్లాడితే అది పద్ధతి కాదు. నాని గారు, మీరు ఉన్నవాళ్ళలో కొంచెం ఏదో ఇవాళ సాక్షిలో ఎక్కువ కనపడుతుంది మీరే. ఎందుకంటే మీ మాటల ప్రభావం అవ్వచ్చు, లేదంటే మీకున్న ప్రతిభ అవ్వచ్చు,
లేదంటే మీకున్న నాలెడ్జ్ అవ్వచ్చు. దాన్ని మీ పార్టీకి కూడా వాడండి. ఎందుకంటే తప్పులన్నీ చేసి ఇంట్లో కూర్చుంది మీరు, మేం కాదు. మేము అధికారంలో ఉన్నాం. మీకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం 140 సీట్లు వచ్చినాయి. మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. కాబట్టి ఎప్పుడు ప్రజామోదం, ప్రజల అభిప్రాయం